మేడారంలో కేబినెట్ భేటీకి ముందే బాంబు బ్లాస్ట్ చేశారు భట్టి. ఆంధ్రజ్యోతిలో ఉద్దేశపూర్వక కథనాలంటూ నిప్పులు చెరిగారు డిప్యూటీ సీఎం. టార్గెట్ రేవంత్ గాని పరోక్షంగా భట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భట్టి రియాక్షన్ తో మేడారంలో కేబినెట్ భేటీ హాట్ గా నడిచే అవకాశం ఉంది. ఖమ్మంలో భట్టికి జరిగిన అవమానంతో రచ్చ ఖాయంగానే కనిపిస్తోంది. భట్టి రేవంత్ కోమటిరెడ్డి మధ్య కేబినెట్ లో ఇటు వాదోపవాదాలు జరిగే ఛాన్స్ ఉంది. మేడారంలో ఆర్భాటపు కేబినెట్ భేటీ ముందే కాంగ్రెస్ మంత్రుల విభేదాలైతే రచ్చకెక్కాయి. ఇటు ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ పారాచ్యూట్ కాంగ్రెస్ నేతల వార్గా పరిస్థితి మారిపోయింది. భట్టి ప్రెస్ మీట్ వివరణలో అసలు దొంగ రేవంత్ ఏనని ఫుల్ క్లారిటీ వచ్చింది. అటు కోమటిరెడ్డికి ఇటు భట్టికి ఏకకాలంలో రేవంత్ అండ్ బ్యాచ్ ఇటు పెన్ను పోటు పొడిచింది. ఇక మేడారంలో కేబినెట్ భేటీకి ముందే బాంబ్ బ్లాస్ట్ చేశారు భట్టి. ఆంధ్రజ్యోతిలో ఉద్దేశపూర్వక కథనాలంటూ నిప్పులు చెరిగారు డిప్యూటీ సీఎం. టార్గెట్ రేవంత్ గానే పరోక్షంగా భట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భట్టి రియాక్షన్ తో మేడారంలో కేబినెట్ భేటీ హాట్ గా అయితే నడిచే అవకాశం ఉంది. ఇటు ఖమ్మంలో భట్టికి జరిగిన అవమానంతో రచ్చ ఖాయంగానే కనిపిస్తోంది. అయితే భట్టి రేవంత్ కోమటిరెడ్డి మధ్య కేబినెట్ లో వాదోపవాదాలు జరిగే ఛాన్స్ ఉంది. మేడారంలో ఆర్భాటపు కేబినెట్ భేటీ ముందే కాంగ్రెస్ మంత్రుల విభేదాలు రచ్చకెక్కాయి. ఇటు ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ ఇటు పారాచ్యూట్ కాంగ్రెస్ నేతల వార్గా పరిస్థితి మారిపోయింది. భట్టి ప్రెస్ మీట్ వివరణలతో అసలు దొంగ రేవంత్ ఏనని ఫుల్ క్లారిటీ వచ్చింది. అటు కోమటిరెడ్డికి ఇటు భట్టికి ఏకకాలంలో రేవంత్ అండ్ బ్యాచ్ వెన్నుపోటు పొడిచింది. ఇదంతా ఎందుకో తెలుసా? త్వరలో కర్ణాటకలో సీఎం మార్పు నేపథ్యంలో తెలంగాణ సీఎం రేసులో ఉన్న భట్టి కోమటిరెడ్డిపై ముఖ్య నేత ఇటు స్పాన్సర్డ్ రాతలు రాయిస్తున్నారు. త్వరలో మరికొందరు మంత్రులపై కూడా లీకులు వచ్చే ఛాన్స్ ఉండట. ముఖ్య నేత లీకుల లిస్టులో అయితే మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనరసింహ ఉన్నట్టుగా టాక్ అయితే నడుస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ప్రదీప్, చెప్పండి. కాంగ్రెస్ లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భట్టిని టార్గెట్ చేస్తూ తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ రాయించడం పట్ల భట్టిని ఆయన సన్నిహిత వర్గం తీవ్ర స్థాయిలో గుర్రుగా ఉన్నారు. పొలిటికల్ గా చాలా రోజుల నుంచి భట్టి విక్రమార్కను డ్యామేజ్ చేస్తూ వస్తున్న దాంట్లో రేవంత్ రెడ్డి కీలక భూమిక పోషిస్తున్నారన్నది బట్టి ఆయన సన్నిహితుల వర్గాల అనుమానంగా తెలుస్తా ఉంది. ఇందుకు సంబంధించి ఈ రోజు నేరుగా ఆయనను ఏదైతే టార్గెట్ చేస్తూ ఏదైతే ఎన్టీవీ చైర్మన్ ఏదైతే ఆయన సన్నిహితుడు కావడంతో ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి బదనాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి దగ్గరగా ఉండేటువంటి మీడియాకు బలప్రదంగా ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో కూడా బట్టి ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆయనకు ఎవరైతే టార్గెట్ గా ఎవరైతే ఇబ్బంది పెడతారో, ఢిల్లీలో ఎవరికి పలుకుపడుతో వారిని ఒక్కొక్కరిగా కిల్ చేస్తూ వస్తా ఉన్నారు. రాజకీయంగా వారిని ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్నట్టుగా గత కొంతకాలం నుంచి నడుస్తా ఉంది. ఇటీవల ఒకరిద్దరు మంత్రులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున లీకులు కూడా తన అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో రాయించినటువంటి పరిస్థితి. ఇష్ట పాలసీ అంశాలు కావచ్చు లేదా అనేక అంశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి తనకు ఎవరైతే కొరకరాని పోయేగా ఢిల్లీలో ఉంటారో వారందరికి సంబంధించినటువంటి అంశాన్ని మీడియాలో లీక్లు ఇస్తూ వారిని డ్యామేజ్ చేస్తూ వస్తున్నారనేది ముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆరోపణలు. అందులో ఆయనకు సీనియర్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, భట్టి విక్రమార్క కావచ్చు, లేదా శ్రీధర్ బాబు కావచ్చు, దామోదర రాజనరసింహ కావచ్చు, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సైతం గతంలో టార్గెట్ చేస్తూ వార్తలు వచ్చాయి. ఈ అంశానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంశాన్ని కూడా ఆయన ఇబ్బందిగా ఫీల్ అయ్యారనేది మొదటి నుంచి ఉన్నటువంటి వాదన కాంగ్రెస్ లో. అందులో భాగంగా రేవంత్ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా మంత్రులను టార్గెట్ చేస్తూ మీడియాలో కథనాలు వండి వారిస్తున్నారు అన్నటువంటి వాదన మొదటి నుంచి ఉంది. అందులో భాగంగానే ఈ రోజు భట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి అంశం మీడియాలో వచ్చిందన్నటువంటి చర్చ జరుగుతోంది. ఈ అన్నిటికి సంబంధించి చాలా మంది నేతలు ముఖ్యంగా మంత్రులు రేవంత్ రెడ్డి పట్ల గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నాడు, మధ్యలో వచ్చి ముఖ్యమంత్రి అయ్యి అనేక రకాలుగా పార్టీలో అదేవిధంగా ప్రభుత్వంలో మాకు
అనేక చిక్కులు మరి తెచ్చిపెడుతున్నారు. ప్రదీప్ ఇటు కాంగ్రెస్ లో భట్టి టార్గెట్ అయ్యారు అనేది చెప్పుకోవాలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బట్టి టార్గెట్ అయ్యారనేది మొదటి నుంచి ఉన్నటువంటి వాదన. అనేక సందర్భాల్లో కమిషన్ల అంశానికి సంబంధించి ఏదైతే తనకు సన్నిహితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో ఆరోపణలు చేయించడం కావచ్చు, లేదా అనేక కథనాలు రాయించడంలో కూడా ఆయన టార్గెట్ చేయించే రాయించారన్న వాదన ఉంది. అందులో ఈ రోజు వచ్చినటువంటి అంశం చాలా కీలక అంశం. పెద్ద ఎత్తున ఒక మంత్రికి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బట్టికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎపిసోడ్ లో పొలిటికల్ గా ఆయన కెరీర్ ను దెబ్బతీసే విధంగా ఈ రోజు కథనం వండి వార్చారనేది ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురై తన ఆగ్రహాన్ని అయితే వెలిపించారు. ఈ అంశానికి సంబంధించి కొంత ఢిల్లీలో కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీ పెద్దలు సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ సంబంధించి పార్టీ కలిసికట్టుగా పనిచేయాల్సింది పోయి ఒకరికొకరు అయితే ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఈ అంతర్గత పోరుతో ఎటేకు అధిష్టానానికి మారిందని చెప్పొచ్చు. అందులో భాగంగా బట్టి విక్రమార్క తానైతే సీరియస్ గా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీకి కంప్లైంట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు వల్ల కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అవుతుంది, ముఖ్యంగా మంత్రులనే ఆయన విశ్వసించడం లేదు, రెండోది టార్గెట్ చేస్తున్నారు, దీంతో మాకు వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయడం ఒకటైతే, రెండోది అయితే వారిని దిగజార్చి కథనాలు రాయించడం పట్ల కొంత పొలిటికల్ గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా డ్యామేజ్ అవుతున్నాం అన్నటువంటి భావనలో మంత్రులు అయితే ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్ కు మాట్లాడినట్లుగా మనకు సమాచారం అవుతుంది. పూర్తి స్థాయిలో రావాల్సిన వివరాలు ఉన్నాయి. మొత్తానికైతే కాంగ్రెస్ లో విభేదాలు తారస్థాయికి చేస్తే మున్ముందు మరింత ఎక్కువ అయ్యేటువంటి అవకాశమే స్పష్టంగా కనిపిస్తాం. ఆల్ రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.